కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. రకరకాల సంఘాలతో నిరసనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే కేంద్ర మంత్రి అమిత్ షా ఆ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యంగా వెంటనే అమిత్ షాను బర్తరాఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు దళిత సంఘం ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంటి అసలు ఎందుకు ఈ దేశంలో మరి మనువాద పార్టీ దరిదాపు 11 సంవత్సరాలుగా రాజ్యమేలుతూ ఉంది. మరి పక్షంలో అంబేద్కరిజాన్ని అంతం చేయాలనే ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా బీజేపీ ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాద ధర్మాన్ని తీసుకొచ్చి గత 2000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండనో ఈ దళిత బహుజనులు ఆ రకంగా తీసుకొచ్చే విధానాన్ని ఇలా వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం ఆర్ఎస్ఎస్ యొక్క పుట్టుక 100 సంవత్సరాల పుట్టుక, అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు వస్తూ ఉంది. ఆ 100 సంవత్సరాల లోపు ఈ రాజ్యాంగాన్ని, ఈ అంబేద్కరిజాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ఈ బీజేపీ మరి మా దళితుల మీద ఎన్ని రకాల చేయాలో అన్ని రకాల హింసిస్తూ, విభజనకు గురి చేస్తూ, దళితులను ఓ మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని కొట్టిస్తూ, ఓ మంచి వాచిలు పెట్టుకున్న వాళ్ళను వేరే మతం బాధలతోని తన్నిపిస్తూ కొట్టిస్తూ ఇలా ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని హింసిస్తూ ఉంది ఈ బీజేపీ పార్టీ. మొన్న చూస్తే మొన్న ఎలక్షన్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి మాకు ఫుల్ మెజార్టీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం మరి దేశ హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు అది కావాలనే అంబేద్కర్ గారిని కించపరుస్తూ అంబేద్కర్ ఏం స్మరణ చేస్తారు అంబేద్కర్ మీద? మీరంతా ఒక దేవుణ్ణి స్మరించుకోండి, మీకు 7 జన్మలు పునర్జన్మ అంటున్నారు. అరే సన్యాసి, ఈరోజు నువ్వు ఆ స్థానంలో కూర్చున్నావంటే అంబేద్కర్ పెట్టిన భిక్షరా అని చెప్పేసి మేము మాల మహానాడు దళిత సంఘాల తరఫున మంచిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ స్థానంలో నువ్వు ఉన్నావంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలే, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే ఇలా భారతదేశం నడుస్తూ ఉంది, భారతంలో సమాజ సమానత్వం నడుస్తూ ఉంది. కానీ మీరు కావాలని ఇలా మమ్మల్ని అంబేద్కర్ గారు, మా నాయకుడు అయినటువంటి ఈ భారతదేశ దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నావు. అంటే అవమానపరిస్తే ఈ గొడవలు సృష్టించాలి. అంబేద్కర్ అవమానపరిస్తే ఈ దేశంలో బహుజనులు, దళితులు అందరూ గొడవలకు దారి తీసి ఈ మొత్తాన్ని కొలబ చేయాలనే ఆలోచన ఆర్ఎస్ఎస్ ఒక కుట్రలో భాగం ఇది. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మోడీ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి కుట్రలను ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఖండిస్తూ వారిని బర్తరఫ్ చేయాలని మోడీ ప్రధానమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది 90% ఉన్న దేశంలో 90% ఉన్న దళిత బహుజనులు అందరినీ కించపరిచినట్టే కాబట్టి, ఒక అంబేద్కర్గా కాదు ప్రజలను కూడా కించపరిచే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాలు వెనక్కి తీసుకొని అంబేద్కర్ బొమ్మ దగ్గర క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసి నిన్ను గద్దె దించే వరకు మీ ఇంటి ముందు, మీ ఇళ్లలో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీల ఇళ్లలో, బీజేపీ ఎంపీ ఇళ్లలో ముట్టడిస్తే మిమ్మల్ని గద్దె దింపే వరకు మిమ్మల్ని ఈడ్చుకొచ్చి రోడ్డు మీద పడేస్తామని కూడా ఈ మంచిర్యాల కేంద్ర నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ ప్రజ్ఞశీలి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారో, మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి రాజ్యాంగం పైన చర్చ జరిగితే ఇదే బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించడం వల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఫలాలను అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి 4 రోజుల ముందు మాట్లాడారు. అది నోరా మోరా అని చెప్పేసి ఇవాళ మేము దళిత సంఘాల తరపున ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షాను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మాట్లాడితే అంబేద్కర్ అని చెప్పేసి అంబేద్కర్ యొక్క పేరును నామకరణం చేస్తూ ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ పేరును నామస్మరణం చేస్తూ ఉన్నారో అదే దైవత్వాన్ని గిట్ట మీరు నామస్మరణం చేసినట్లయితే స్వర్గంలో మీకు ప్రాప్తి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడాడు. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసేలాగా, భారత జాతిని అవహేళన చేసేలాగా మాట్లాడాడు కనుక ఇతని పైన దేశంలో రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చేసి మూతికి ముంత
ముడ్డికి చీపురు, కాళ్ళు చేతులకు బేడీలు వేసేసి ఏదైతే మనుధర్మ శాస్త్రాన్ని కులం పేరుతో విడదీసి హీనంగా చూసినటువంటి మనుధర్మ సంస్కృతిని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడి రోడ్డు మీద పట్టపగలు మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడితే దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ మతోన్మాద బీజేపీ ఏదైతే అమిత్ షా ఉన్నాడో ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి అంబేద్కర్ పైన అనుసే వాక్యాలు చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాము అమిత్ షాను, ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, మానవత్వమే ఉంటే, ఇంగిత జ్ఞానమే ఉంటే, రాజ్యాంగం పైన నీకు ఏదో ఏమాత్రం పట్టుంటే ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనకకు బేషరతుగా వాపసు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనుధర్మ శాస్త్రం ఏదైతే తగలబెట్టాడో ఇవాళ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మతోన్మాదులు. మీ ఒంట్లో మీ బ్లడ్లో ఏదైతే డిఎన్ఏ ఉన్నదో అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. మీరు ఈ జాతిని ఏం చేయదలుచుకున్నారు? ఈ జాతి ప్రజలను మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ జాతి ప్రజల కోసం నువ్వు మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలను బాబాసాహెబ్ అంబేద్కర్ బూట్ల కాడ నువ్వు ముక్కు నేలకు రాయాలి. నువ్వు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు హోమ్ మినిస్టర్గా గవర్నమెంట్లో కొనసాగేటటువంటి నైతిక హక్కు బాధ్యత నీకు లేదు అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఈ అనుచిత వాక్యాలు, అదేవిధంగా రెచ్చగొట్టేటటువంటి ధోరణులు, ఇవాళ దళితులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నువ్వేదైతే ఇవాళ మనుధర్మ శాస్త్రం బలవంతంగా రుద్ది ఇవాళ భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నావో, నువ్వు తలకిందులు చేసిన దళిత జాతిని టచ్ చేసిన అంబేద్కర్ను ముట్టుకున్న మానవ బాంబులై పేల్తారని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు అంబేద్కర్ అని చెప్పేసి ఇవాళ మీరు నామస్మరణం చేస్తూ ఉన్నారు. అది మాకు ఫ్యాషన్ అయిందని చెప్పేసి మాట్లాడతావా? అవహేళన చేసి మాట్లాడతావా? ఏదైతే ఉన్నదో దైవత్వాన్ని మీరు ప్రేరేపించండి, మీకు స్వర్గం వెళితే మీకు స్వర్గంలో మీకు స్వర్గం దొరుకుతాయని చెప్పేసి మాట్లాడతావా? నీకు బాబాలు, సాములు, సన్యాసులే కావాలనుకుంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఈ పదవికి రాజీనామా చేసి ఆ గుళ్ళల్లో నువ్వు పూజలు చేసుకొని బతుకుపో. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అడ్డొస్తే మతోన్మాదులారా ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఈ మంచిర్యాల నాటి గడ్డ మీద దళిత ఉద్యమ బిడ్డలుగా మేము మానవ బాంబులై పేలుతామని చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం ఎవరు చేసినా, భవిష్యత్తులో ఎవరు టచ్ చేసినా, భవిష్యత్తులో ఎవరు కూడా దాన్ని కించపరిచేలాగా మాట్లాడినా వాళ్ళ అంతు చూడక తప్పమని చెప్పేసి సందర్భంగా ఏం చేయబోతున్నారు అంటే రానున్న రోజుల్లో దళిత సంఘాలు దీనిపై ఏం చేయబోతున్నారు? దళిత సంఘాలు అన్ని కూడాను ఒక ఏకతాటిపైకి వచ్చేసి కలిసి వచ్చేటటువంటి భావ సారూప్యత కలిగినటువంటి వాళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చేసి ఈ మతోన్మాదులకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నటువంటి కళలు నిజం చేయడానికి ఈ దేశంలో తాత్కాలిక ఉద్యమాల నుంచి దీర్ఘకాలిక ఉద్యమాల వైపు పోయి దేశంలో దళితుల యొక్క మెజార్టీ ప్రజల యొక్క రాజ్యాధికారం వచ్చేంత వరదాకా పోరాటం చేస్తాం. ఇది పరిస్థితి. పోరాటం ఆగదు. పార్లమెంటు సాక్షిగా ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా ఇవాళ పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జాతీయ మాల మహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లేని పక్షంలో దేశవ్యాప్తంగా దళితులు ఉన్నటువంటి మేమంతా కూడా ఈరోజు పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతను ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఆయన పుట్టినరోజు ప్రపంచ నాలెడ్జ్ డేగా అభివర్ణిస్తున్న తరుణంలో ఈ భారతదేశాన్ని ఒక ఉన్మాదంగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ చర్యలు ఉంటాయో వాళ్ళ చర్యకు ప్రతి చర్యలు ఉంటాయి. అది ప్రజాస్వామ్యయుతంగా చేసినా ఇంకా వేరే రకంగా చేసినా వాళ్ళ చర్యకు ప్రతి చర్యలు చేస్తాం. ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగానే మేము దానికి కోసం పాటుపడతాం, కష్టపడతాం. జై భీమ్. భారత జనతా పార్టీ యొక్క వైఖరి చాలా చిల్లరగా ఉంది. అంబేద్కర్ గారిని కొనియాడిన దేశాలు లేవు. 60 దేశాలకు భిన్నంగా తీసుకొని ప్రపంచ దేశాలని అత్యున్నతంగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని హేళన చేయడము, బాబాసాహెబ్ హేళన చేస్తే రాజ్యాంగాన్ని హేళన చేయడం, మన ఎక్కిన కొమ్మనే మనం నరుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ వైఖరి ప్రవర్తిస్తున్నదో దీనికి వ్యతిరేకంగా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. దళితులు ఎప్పుడు ఊరుకోరు. ఆనాడు 500 మొహర్లు 20,000 సైన్యాన్ని లేపంగా లేనిది ఈనాడు భారతీయ జనతా పార్టీ ఒక లెక్కే కాదు. కాబట్టి దయచేసి ఇకైనా అలాంటి ఒక ప్రతిచర్యలు మానుకుంటే మాకులా ఆవేశం తగ్గిపోతుంది. దళితులు ఎప్పుడే కానీ ముందడుగు వేయాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలి తప్ప
అంబేద్కర్ని అవమానపరిస్తే ఎవడు కూడా తగ్గడు అని చెప్పేసి మీద తెలుసు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని మాల మహానాడు నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.